మేడం యోగా అనేది నిజంగానే చాలా అంటే పేషెన్స్‌తో కానీ, నిబద్ధతతో కూడినటువంటి ఒక ప్రాక్టీస్ అనమాట. సో, ఈ యోగా అనేది మన భారతీయులు కానీ ఎప్పటినుంచి, ఎన్నేళ్ల నుంచి కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తూ, ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నారని అంటారు? యోగా అనేది అది ఈరోజు కొత్తగా వెలుగులో బయటికి వస్తున్నదేమో, కానీ చాలా పాతది. 5000 సంవత్సరాల క్రితం నాటిది యోగా. గురువు ఆది గురువు మన శివుడే. అసలు ఆది గురువు అనేటువంటి శివుడే ఆది గురువు అంటారు. ఫస్ట్ గురువు ఎవరు అంటే మనకి శివుడినే చెప్పుకుంటాం. చాలా పాతది అది. ఈరోజు ఇప్పుడు అందరూ బయటికి తెస్తున్నారు, వస్తున్నది. హెల్త్ పరంగా అందరూ అవేర్ అవుతున్నారు, చేస్తున్నారు. అదంతా ఇప్పుడు జరుగుతుంది. కానీ యోగా అనేటువంటిది చాలా పాత దగ్గర నుంచి వస్తున్నది, చేయవలసింది యోగా. ఆరోగ్యపరంగా నుండి దేనికైనా సరే యోగా అనేటువంటి చాలా పాతది. ఈరోజు కొత్తగా వచ్చినది మాత్రం కాదు. అంటే ఇప్పటి కాలంలో ఒకవేళ ట్రెండ్ అని కావచ్చు, లేకపోతే ఆరోగ్యం పట్ల కానీ, మనకి కోవిడ్ తర్వాత ఆరోగ్యం పైన ఇంకెక్కువ శ్రద్ధ పెరగటం వల్ల యోగా ఇంకా మళ్ళీ మొదలు పెట్టారు. కానీ దీని చరిత్ర చూసుకున్న ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్క ఉపయోగం ఉంటుంది. సో వీటి గురించి చూసుకుంటే నిజంగా యోగా ఎంతవరకు మనందరికీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందంటారు? డెఫినెట్గా యోగా వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందంటే డెఫినెట్ అది. ఎందుకంటే హెల్త్ ఫస్ట్ బెనిఫిట్ ఏది వస్తుంది అంటే యోగాలో హెల్తే. వెయిట్ లాసా, తగ్గేమా, అదంతా పక్కన పెడతాం. ఫస్ట్ మాత్రం ఆరోగ్యపరంగా చూస్తే అది నిజంగా యోగా. మనం స్టార్ట్ చేస్తే డెఫినెట్గా బాడీలో బ్లడ్ సర్క్యులేషన్కి కానీ, డైజెషన్కి అన్నిటికీ, అసిడిటీ అన్నీ ఇంప్రూవ్ అవుతూనే ఉంటాయి. కాకపోతే అది స్టార్టింగ్లోనే మనం అన్ని విధాల చేసి ఎక్కర్లేదు. చిన్నగా ఒక 20 మినిట్స్ స్టార్ట్ చేసుకుంటూ లైఫ్లో అది ఒక పార్ట్లా పెట్టుకుంటూ వెళ్తే డెఫినెట్గా అది హెల్త్ పరంగా మనకి చాలా బెనిఫిట్స్ ఇస్తాయి. సో యోగా వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు, కానీ మేడం దీంతో చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే, యోగా మరి చిన్నప్పటి నుంచే నేను చేస్తుంటే ఇప్పుడు నేను ఫిట్గా ఉండేదాన్నేమో, లేకపోతే ఉండేవాళ్ళమేమో, ఇప్పటి నుంచి నేను మొదలు పెడితే నా ఆరోగ్యం కానీ నా బాడీ ఫ్లెక్సిబుల్గా అవ్వదేమో, మరి నేను స్టార్ట్ చేసి ఉపయోగం ఉండదు అనే ఆలోచనలో కూడా ఉండేవాళ్ళు ఉంటుంటారు. సో వీళ్ళందరికీ కూడా మీరు ఏం చెప్తారు? చిన్నప్పటి నుంచి ఎవరు వచ్చి 10 సంవత్సరాల నుంచి అలా స్టార్ట్ చేసామనుకోండి, అది కంటిన్యూగా వెళ్ళిపోయింది అనుకోండి, నిజంగానే వాళ్ళ బాడీ ఫ్లెక్సిబిలిటీ కానీ, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళు మ్యాక్సిమం 60 ఇయర్స్ వచ్చినా వాళ్ళు, అంటే మన పరంగా మనం ఇంత చేస్తున్నాం కదా అని అనుకుంటే కనుక అది మనకు డెఫినెట్గా బెనిఫిట్ ఇస్తుంది. ఇంకా మిగతావన్నీ భగవంతుడివే, కానీ మ్యాక్సిమం అలా చేస్తున్నావు వెళ్తున్నాము అంటే బాడీ ఫ్లెక్సిబిలిటీ, హెల్త్ డెఫినెట్గా డెవలప్ అయిపోతుంది. కాకపోతే ఇంకా మరీ చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయలేదు, 20-30కి చేర్చాం, ఓకే అది ఫైన్, చేసుకుంటూ వెళ్తారు. ఇంకా 40లు వచ్చిన దగ్గర నుంచి డెఫినెట్గా లేడీస్ కానివ్వండి ఏవో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు స్టార్ట్ చేసి ఇంకా మెల్లిగా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళినా కూడా డెఫినెట్గా హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బాడీకి మైండ్కి యోగా అనేటువంటిది దాని మైండ్ బాడీ రెండు కరెక్ట్గా అయిపోయేది. అంటే మొత్తానికి అంటే ఏ ఏజ్లో స్టార్ట్ చేసారన్న సంబంధం లేదు. యోగాకి ఏజ్ ఇది ఎప్పుడూ లేదు. 10 నుంచి 60, 70, 80, 90. ఎందుకు మనం రీసెంట్గా మనకి యోగా గురువు గారు 100 సంవత్సరాలు యోగా చేస్తున్న వాళ్ళని ఎంతమందిని చుట్టలేదు. ఆయన కూడా అవార్డు తీసుకున్నారు ఆయన. కాబట్టి యోగాకి ఏజ్ డిఫరెన్స్ లేదు. మరి చిన్నపిల్లలు 10 ఇయర్స్ లోపల వాళ్ళని కొంచెం మేము ఆలోచిస్తామేమో, కానీ వాళ్ళు చేస్తారు. 10 ఇయర్స్ నుంచి ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఫస్ట్ ఓన్లీ హెల్త్ ఎలా ఉంది, వాళ్ళ కండిషన్ ఏంటి అన్నది చూసుకుంటూ మంచిగా థెరపిస్ట్లో లేకపోతే ఎవరినైనా గైడెన్స్ తీసుకుంటూ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ అవుతుంది.